సంక్రాంతిని పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంట సోమవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. మోదీకి కిషన్ రెడ్డి దంపతులు, సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తదితరులు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా తులసికోటకు మోదీ పూజలు చేసిన అనంతరం భోగిమంట వెలిగించారు. గంగిరెద్దులకు ఆహారం అందించి వాటిని ఆడించే వారికి సాంప్రదాయ వస్త్రాలు బహుకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఇంట సోమవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ 6 అశోక రోడ్లోని నివాసంలో తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు తన నివాసానికి చేరుకున్న మోదీకి కిషన్ రెడ్డి దంపతులు, సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తదితరులు సాదర స్వాగతం పలికారు. పల్లె సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కళాకారులు తప్పెట మూతలతో ప్రధానిని స్వాగతించారు. తర్వాత మోదీ వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య సాంప్రదాయబద్ధంగా పూజలు తులసి కోటకు నిర్వహించి అనంతరం భోగిమంట వెలిగించారు. గంగిరెద్దులకు ఆహారం అందించి వాటిని ఆడించే వారికి సాంప్రదాయ వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా తనకు ముకిళిత హస్తాలతో నమస్కరించిన డప్పు కళాకారుల చేతులు పట్టుకుని ప్రధాని వారికి ప్రతి నమస్కారం చేశారు. అనంతరం వేదిక వద్దకు చేరుకుని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రఖ్యాత జీర్ణకోశ నిపుణులు డాక్టర్ నాగేశ్వర రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి జ్యోతి వెలిగించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పండగ ప్రాధాన్యం, అన్నదాతలతో దీనిని ఉన్న బాంధవ్యాన్ని చాటిచెప్పేలా కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలను తిలకించారు. ఈ మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజలకు ఎక్స్ వేదికగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పాడి పంటలతో విరాజిల్లే పల్లెసీమలు మరింత కళకళల ఆడాలని, ఆధునికత సంతరించుకున్న మన సాంప్రదాయాల్ని ఒడిసి పట్టాలన్నారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ రోజు శాస్త్రపరంగా ప్రాముఖ్యత కలిగిందన్నారు. పెద్దలు చెప్పిన సాంప్రదాయాల్ని పాటిస్తూ పండుగను మరింత ఆనందంగా చేసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని, ఆనందం, సిరి సంపదలతో గ్రామాలు సుభిక్షంగా శోభిల్లాలని ఆకాంక్షించారు. ఉపాధి కోసం పల్లె బిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు కొంత పలుచబడ్డాయన్నారు. రంగవలలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండి వంటల సమ్మేళనమే సంక్రాంతి అని, అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగు తీశాయన్నారు. ఇది ప్రజలకు పండుగపై ఉన్న మక్కువను తెలియజేస్తోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్య రాశులను లోగిళ్లకు మోసుకువచ్చే సంక్రాంతి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరితో విసుగు చెందిన వైకాపా నేతలు నిరాశ, నిస్పృహలతో ఆ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సంక్రాంతి పండుగ కేవలం కూటమి నాయకులకే అని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇది రైతుల పండుగ అన్నారు. కూటమి ప్రభుత్వంలోనే స్వేచ్ఛగా అన్నదాతలు, ప్రజలు ఎంతో సంతోషంగా పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు. వైకాపా హయాంలో ధాన్యం కొనుగోళ్ల సొమ్మును రైతులకు జమ చేయడానికి 2 లేదా 3 నెలలు పట్టేదని, కూటమి ప్రభుత్వం 24 గంటల్లోగా జమ చేసిందని తెలిపారు. 8 గంటల్లోనూ జమ చేసిన సందర్భం ఉందన్నారు. రాష్ట్రంలో 4,56,873 మంది రైతుల నుంచి 23,83,238 టన్నుల ధాన్యాన్ని సేకరించి 6,569.84 కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. వైకాపా ప్రభుత్వం ధాన్యం సొమ్మును రైతులకు ఎగ్గొట్టిందని, తాము అధికారంలోకి వచ్చాక నగదు చెల్లిస్తున్నామని చెప్పారు. వైకాపా పాలనలో 6,679 కోట్ల రూపాయల మేర విదేశీ పెట్టుబడులు వస్తే, కూటమి వచ్చిన 6 నెలల్లోనే 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకువచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదన్నారు. టీసీఎస్, గూగుల్ తదితర కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలో ఉపకరించాయన్నారు. 2018-19లో డేటా సెంటర్ను కేటాయిస్తే వైకాపా పట్టించుకోలేదని విమర్శించారు. మోసాలు, నేర ప్రవృత్తి, బెదిరించడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం జగన్ విధానాలన్నారు. మరికొద్ది నెలల్లో అధికారంలోకి రాబోతున్నామని జగన్ పేర్కొనడాన్ని పగటి కలగా అభివర్ణించారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో సిమెంటు రోడ్ల ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారని తెలియజేశారు. నేర ప్రవృత్తితో చేసిన
కార్యకలాపాల ముసుగులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఏమి జరిగింది అని తెలుసుకున్న పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది, ఈ సంక్రాంతి పండుగ కేవలం కూటమి నాయకులకే అని చెప్పేసి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ పండుగ ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందో, ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉంటారు ఈ సమయంలో, దాని పట్ల అవగాహన లేకోకుండా, ప్రజల ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన లేకోకుండా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన లేకోకుండా కేవలం నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్నీ కూడా చాలా వరకు, ఉదాహరణకి బిందు సేద్యం కానివ్వండి, పామాయిల్కి కానివ్వండి, మామిడి పంటకు కానివ్వండి, ధాన్యం తీసుకుని ఎగ్గొట్టిన డబ్బులు తిరిగి చెల్లించడం కానీ, ఇవన్నీ కూడా రైతులకి చేరినాయి. కాబట్టి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా రైతు పండించిన పంటలన్నింటినీ కూడా మొత్తాన్ని కూడా ధాన్యం ప్రతి గింజ కూడా కొనే దాదాపు 5 లక్షల మంది రైతుల దగ్గర 28,83,288 మెట్రిక్ టన్నులు, అంటే దాదాపు 29 లక్షల మెట్రిక్ టన్నులని రైతుల దగ్గర నుంచి సేకరించి 6,565.84 కోట్ల రూపాయలని కేవలం 24 గంటల లోపల, కొంతమందికి 7-8 గంటల్లో కూడా అకౌంట్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. అన్న క్యాంటీన్లు ఏ విధంగా రద్దు చేసిందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాము. ఈ 6 నెలల కాలంలో దాదాపు 200 అన్న క్యాంటీన్లు ప్రారంభించి కొన్ని లక్షల మందికి కేవలం 5 రూపాయలకే పూటకి కడుపు నింపే కార్యక్రమాన్ని, ఆకలి తీర్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని, ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగభాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కొన్నేళ్లుగా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, పేదలకు వివిధ రూపాల్లో సాయం చేస్తున్న కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పకీర్గూడెంలో ఇటీవల 7 మృతి చెందగా వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. పలువురికి నూతన వస్త్రాలు అందించారు. పేద విద్యార్థులకు పరీక్ష, కళాశాల ఫీజులకు నగదు ఇచ్చారు. గత 13 సంవత్సరాలుగా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించడమే కాకుండా ఆ పేద విద్యార్థుల తల్లిదండ్రులకు చేయూతగా ఉండేందుకు కూడా ఆర్థిక సాయం చేస్తున్న కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ సేవలు అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు వల్లూరు పూర్ణచంద్రరావు, ఆయన సతీమణి వల్లూరు కస్తూరిబాయి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిన్న బృందావన్ కాలనీలోని వారి నివాసంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, రోగులకు, పేదలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ తరపున పేద విద్యార్థులకు, రోగులకు, పేదలకు ఎంపీ కేశినేని శివనాథ్ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరంలోని తొలితరం రాజకీయ నాయకుల్లో ఒకడైన వల్లూరు పూర్ణచంద్రరావు పట్టుదల, కార్యదక్షత గల రాజకీయ నాయకుడని కొనియాడారు. ఆయన పేదలకు సాయం చేయడమే కాకుండా విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని తెలియజేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గత 13 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో ఈ ఫౌండేషన్ సేవలు మరింతగా అందించాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధితో పాటు విద్యా వ్యవస్థపై దృష్టి సారించిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులు పేదరికం వల్ల విద్యకు ఎలాంటి ఆటంకం రాకుండా ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టారని తెలియజేశారు. ఈ ట్రస్ట్ స్టార్ట్ అయి 13 సంవత్సరాలు, ఇవాళ ఇది 13వ సంవత్సరం. ఈ 13 సంవత్సరాల నుంచి ఎంతోమంది పేద విద్యార్థులకి విద్యను అందించడమే కాకుండా పండగ సమయాన కొత్త బట్టలు ఇవ్వటం, అంతేకాకుండా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే కన్వెన్షన్ కూడా, ఏ కన్వెన్షన్ అంటే వాళ్ళు విజయవాడ నగరంలో చాలా గత 10 సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ ఉన్న కన్వెన్షన్ సెంటర్. అటువంటి కన్వెన్షన్ సెంటర్లో ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఉచితంగా
పెళ్ళిళ్ళకి కన్వెన్షన్ ఇవ్వటం, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ధన్యవాదాలు అందరికీ కూడా. ఎందుకంటే పూర్ణచంద్రరావు గారు మొదటి నుంచి సేవా కార్యక్రమాల్లో మా మేనమామ గారు అంటే వారి తండ్రి గారు అయిన పూర్ణచంద్ర గారు మొదటి నుంచి సేవా కార్యక్రమాల్లో ఉండి 15 సంవత్సరాలు కనకదుర్గ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కింద చేసి, తర్వాత సమితి ప్రెసిడెంట్ కింద చేసి, ఈ ఏరియాలో ఆ రోజు సమితి ప్రెసిడెంట్ అంటే ఇవాళ క్యాబినెట్ మినిస్టర్ కూడా అంత వాల్యూ ఉండేది కదా, అటువంటి వాల్యూ సమితి అధ్యక్షులకి. అటువంటి రాజకీయంలో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ ఇక్కడ పేరు ప్రఖ్యాతులు గాడించిన ఆయన అటువంటి సేవా కార్యక్రమాలని ఇప్పుడు 2వ జనరేషన్ వీళ్ళు, అంతేకాకుండా రేపు రాబోయే 3వ జనరేషను 4వ జనరేషన్ కూడా కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అందరూ హైదరాబాద్లో ఉన్నా కూడా పండగ సమయానికి ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చి అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ వల్లూరు రవీంద్రనాథ్ మాట్లాడుతూ, ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం విద్యను ప్రోత్సహించడం అన్నారు. అందుకే ఫకీర్గూడెంలో ఉన్న మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు స్కాలర్షిప్స్తో ప్రోత్సహించడమే కాకుండా యూనిఫామ్, బూట్లు, బెల్ట్ కూడా అందిస్తున్నట్టు తెలియజేశారు. ఈ ఏడాది 2,75,000 రూపాయలు పేద విద్యార్థులతో పాటు పేదలు, రోగులకు అందించినట్లు తెలియజేశారు. మాకు ఎడ్యుకేషన్ ప్రాపగేట్ చేయాలని, ఎడ్యుకేషన్ ద్వారా అందరూ పెరిగి పెద్ద అవుతారు, అందరూ ఎవరి కాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ గా అవుతారని ఎడ్యుకేషన్ మెయిన్ గా తీసుకుని మేము ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలని అన్ని స్కూళ్ళని మా చుట్టుపక్కల ఉండడానికి చేయటం జరుగుతుంది. ఇది ప్రస్తుతం గత 13 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం పెరుగుతా ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాము. ధన్యవాదాలు అందరికీ. ఇట్లా కొనసాగాలని మా ఉద్దేశం. ఇలా పెరిగి మీ అందరికీ ఇలా చేస్తున్నందుకు మాకు బాగా సంతోషం. మా పేరెంట్స్ దగ్గర ఉన్న దృక్పథం మాకు వచ్చి ఉంటుంది. మా ఫాదర్ పొలిటీషియన్గా ఉండేవారు, అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు మా కుటుంబాల నుంచి కేసినేని అందరం కలిసి ఏదో ఒకటి విజయవాడకి ఇలా జరగడం అన్నది, అది దానిలో మేము పాలు పంచుకోవటం, మాకు ఆర్థిక సహాయం దొరకటం, మీ అందరికీ తోడ్పడటం మాకు సంతోషం. మేమనేది ఏంటంటే మా పిల్లలైనా సరే ఎవరైనా సరే ఇది ఇట్లా కంటిన్యూ చేస్తూ, మేము 12-13 ఏళ్ళు అయింది, ఇంకో 10 ఏళ్ళు మేము చేసిన తర్వాత ఇంకా పెద్దగా ఆడు చేయాలన్న కోరిక. సెల్ ఫోన్లు, సోషల్ మీడియాకే పరిమితమైపోయిన పలకరింపులు ప్రత్యక్షంగా వినిపిస్తే కుటుంబం అంతా కలిసి కష్టసుఖాలు చర్చించుకుంటే రోజంతా పండుగే. అలాంటి సందడిని ఏడాదికోసారి తెచ్చేదే సంక్రాంతి. కొత్త ధాన్యం ఇంటికి చేరే వేళ ఆనందాలకు అవతుల్లేని అతిపెద్ద పండుగే సంక్రాంతి. సరదాలు, సాంప్రదాయాలు, అనురాగాలు, ఆప్యాయతలు, విందులు, వినోదాలు, ఆటలు పాటలతో చిన్న పెద్ద సందడి చేసే వేడుకే సంక్రాంతి. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే సంక్రమణం. ఒక్కో నెలలో ఒక్కో రాశిలో సూర్యుడు భోగి తర్వాత ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈ రోజంతా సందడికి కొదవే ఉండదు. వణికించే చలిలో వేకువజామున కళ్ళాపు చల్లడం, వాకిళ్ల ముందు ముగ్గులు వేసి వాటికి అందమైన రంగులు అద్దడం, అందులో గొబ్బెమ్మలు పెట్టడం, ఇలా ప్రతి లోగిలి సప్తవర్ణ శోభితమవుతోంది. ఇంతలోనే మంచు తెరల్లో సంకీర్తనలు వినిపిస్తోంది. అదే హరిదాసుగానం. మకర సంక్రాంతి వేళ శ్రీకృష్ణుడు హరిదాసుల రూపంలో వస్తాడని ప్రవచనకర్తలు చెబుతుంటారు. అందుకే హరిదాసులకు సమర్పించే కానుకలు నేరుగా కృష్ణ పరమాత్ముడికి సమర్పించినట్లుగా భావిస్తారు. ఇంట్లో గుప్పెడు బియ్యమైన దానం చేయకుండా ఉండరు. డూడు బసవన్నలు విన్యాసాలు లేకుండా సంక్రాంతి పరిపూర్ణమైనట్లు అనిపించదు. ఎత్తైన మువ్వరం శివలింగం ఆకృతిని గుర్తుకు తెస్తూ ఇంటికి వచ్చే గంగిరెద్దులు వాకిట్లో వేసిన ముగ్గుల్లో నిలబడితే ఆ ప్రదేశం పావనం అయినట్లేనని పల్లె ప్రజల విశ్వాసం. సూర్యుడు పొద్దు పొడిచిన తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోవడం సంక్రాంతికి ఆనవాయితీ. సంక్రాంతి వేళ అన్నదాతల రెక్కల కష్టం ధాన్యలక్ష్మి రూపంలో నట్టింట కొలువు తీరుతోంది. ఆ కొత్త ధాన్యంతో చేసిన పాయసం, పిండి వంటలు దేవుళ్లకి సమర్పిస్తారు. ఈ సందర్భంగా పితృదేవతలను తలుచుకుంటూ వారికి వస్త్రాలు పెడతారు. అందుకే దీన్ని పెద్దల పండుగ అని పిలుస్తారు. కనుమరుగై ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని కొన్ని రోజులైనా సాక్షాత్కరింపచేసే గొప్ప పండుగ సంక్రాంతి. ఈరోజు సందడి అంతా పల్లెలోనే ఉంటుంది. ఉపాధి వేటలో ఎక్కడెక్కడో స్థిరపడ్డవారంతా స్వగ్రామాలకు చేరుతారు. సొంతూళ్లలోనే ఎక్కువ శాతం గడుపుతారు. అందుకే సంక్రాంతి పట్టణాలు బోసిగా దర్శనమిస్తాయి. పల్లెలు కళకళలాడుతుంటాయి. హాయ్ బాయ్ పలకరింపుల స్థానంలో మామ, అత్త, పిన్ని, బాబాయ్ అంటూ పిల్లలు కూడా ముద్దు ముద్దుగా వరుసలు వల్లెవేస్తుంటారు.
ఊరు వాడ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. దేశ విదేశాల నుంచి సొంతూళ్లకు చేరుకుని బంధుమిత్రులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. ఈసారి విదేశాల నుంచి సైతం పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా తరలివచ్చారు. ఎడ్ల బండ్ల పోటీలు, ముగ్గుల పోటీలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లిన వారంతా సంక్రాంతికి సొంతూళ్లకు వాలిపోయారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకునేందుకు సెలవు పెట్టి మరీ ముందుగానే వచ్చేశారు. బంధువులు, స్నేహితులతో కలిసి పండుగను ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విదేశాల నుంచి తరలివచ్చారు. సంక్రాంతి ముగ్గులతో, రకరకాల పిండి వంటలతో చిన్న పెద్ద ఒక్కచోట చేరి సందడి చేస్తున్నారు. చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆనందంగా పండుగ చేసుకున్నారు. ఎన్నో ఒత్తిళ్లతో ఉరుకులు పరుగుల జీవితం నుంచి ఇలాంటి పండుగలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని ప్రవాసాంధ్రులు చెబుతున్నారు. మంగళగిరిలోని బాపూజీ విద్యాలయం నందు జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. త్రిదండి చిన్నజీఆర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగిన మహోత్సవాల్లో భాగంగా 29వ రోజున పాసురాన్ని భక్తులకు చిన్నజీఆర్ స్వామి వివరించారు. అనంతరం గోదాదేవి అమ్మవారికి అష్టోత్తరం, తీర్థప్రసాద గోష్ఠి, మంగళ శాసనంతో కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. కృష్ణానది తీరాన వెంకటగిరి కొండపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గోదా కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ గోదా కళ్యాణం వేడుకలు చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధనుర్మాస వ్రత మహోత్సవాలలో చివరి రోజు కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం తిలకించి ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు జీఆర్ స్వామి ఆశీస్సులు అందజేశారు. బాపూజీ విద్యాలయాల నిర్వాహకులు తులసిరాం దంపతులు, నాగార్జునబాబు దంపతులకు జీఆర్ స్వామి మంగళ శాసనాలు అందించారు. శ్రీ గోదా కళ్యాణం వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. 30 రోజులుగా మన మంగళగిరి క్షేత్రంలో ధనుర్మాస మహోత్సవాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో రంగరంగ వైభవంగా జరిపాం. మరి ఎంతోమంది భక్తులు గత 30 రోజులుగా రోజుకి 5 మండలాలు గుంటూరు, కృష్ణా జిల్లా నుంచి రావటం జరిగింది. వారందరూ కూడా స్వామివారి మంగళాశాసనాలు తీసుకోవటం, సారి సమర్పణ చేయటం, అదేవిధంగా శ్రీకృష్ణ దీక్షలు జరపటం, ఎన్నో ముఖ్య కార్యక్రమాలు జరిపి ఇక్కడ విజయవంతంగా దిగ్విజయంగా నిరాటంకంగా కార్యక్రమం జరిపిన మంగళాద్రి లక్ష్మీనరసింహస్వామికి మేము నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. స్వామివారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ అవకాశం ఇచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం సుఖాలతో సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో మరి ప్రత్యేకంగా ఎన్నో దేశాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి అవకాశాలున్నా, రాష్ట్ర నలుమూలల నుంచి ఆహ్వానాలున్నా మరి మంగళగిరి బాపూజీ విద్యాలయంలో వారు అవకాశం ఇచ్చారు. వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత నమస్కారములు తెలియజేసుకుంటున్నాం. సంక్రాంతి పండుగను నగరవాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆలయాలకు వెళ్లి పూజలు చేసి అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో అందరూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 2025 సంక్రాంతి కోసం 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాం. 2020 సంక్రాంతి వస్తుందంటే అది పెను మార్పులతో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక వ్యవస్థ రాబోతుంది. ఆ సంవత్సరం కోసం ఎదురు చూసాం. క్రితం సంక్రాంతిలో దాని గురించి మాట్లాడాం. ఇవాళ సంక్రాంతిలో ఆనందంగా ప్రజలందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్నారంటే ఇదే సంక్రాంతి నిరంతరం అదే సంక్రాంతి కావాలని చెప్పి మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, అలాగే పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరూ కూడా పాడి పంటలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యంతో అందరూ ఆనందంగా ఈ పండుగ జరుపుకొని అందరూ కూడా రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సిటీ కేబుల్ మేనేజ్మెంట్ వారికి, ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపటానికి, ప్రజల గొంతుగా ఉండటానికి సిటీ కేబుల్ కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో
ఇది సత్ఫలితాలను ఇవ్వాలని, రాబోయే రోజుల్లో సైతం సిటీ కేబుల్ ద్వారా ప్రజల యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి మాటని తెలియజెప్పడానికి ఇదే రకమైన కృషిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ కూడా మరొక్క మారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రజలు పడుతున్న సమస్యలు, అదేవిధంగా ప్రజలకు కావాల్సిన సమస్యలు, కోరికలు ఎప్పటికప్పుడు ప్రజలందరికీ చేరవేస్తున్న సిటీ కేబుల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు నేను ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, మరి సంక్రాంతి పండుగకు అందరూ నేతన్నలు నేసిన వస్త్రాలే ధరించవలసిందిగా కూడా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా సిటీ కేబుల్ ప్రేక్షకులకి, సిబ్బందికి, యాజమాన్యానికి, అలాగే తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పండుగ అందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని, మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, తెలుగువారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. హైదరాబాద్ నగర ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ పండగని సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సాంప్రదాయ క్రీడలతో మీరు మీ నియర్ అండ్ డియర్తో ఎంజాయ్ చేయండి. అంతేగాని కోడి పందాలు, తర్వాత గుండాట, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దని చెప్పేసి నాకు తెలిసి గత 5 సంవత్సరాలుగా సంక్రాంతి వచ్చింది పోయింది, కానీ దాని ప్రభావం ఏం తెలియాలి. ఈ సంవత్సరం సంక్రాంతికి ఎందుకో ఒక వినూత్నమైన ఆనందంతో ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రజలను చూస్తే, ఈ ట్రాఫిక్ చూస్తే ఎందుకు కదా 5-6 సంవత్సరాలుగా వీళ్ళు రాలేకపోతున్నారు అనేది కూడా కొంత రాజకీయంగా నేను మాట్లాడిన, కానీ ఏదైనప్పుడు కూడా ప్రజలు సుఖశాంతులతో ఆనందంతో గడపాలని చెప్పి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, విజయవాడ నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అందరి ఇళ్లలో ఉన్న ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించే విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, నగర ప్రజానీకానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ప్రతి ఇంట వెలుగులు నింపాలని, రాబోయేటటువంటి కాలంలో ప్రతి ఇంట అష్టైశ్వర్యాలు, ఆరోగ్యంతో ముందుకు సాగాలని చెప్పి, అదే క్రమంలో విజయవాడ నగర సమగ్రాభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి భావిస్తూ మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులకి, నగర ప్రజానీకానికి సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలను తెలియజేస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు, ప్రత్యేకించి రైతాంగం, కార్మికులు, కర్షకులు అందరూ కూడా కలిసిమెలిసి కులాలకు, మతాలకు అతీతంగా ఐకమత్యంతో మన రాష్ట్ర పురోభివృద్ధి, నగర పురోభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి తరఫున మరోసారి సిటీ కేబుల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి అందరికీ మేలు చేయాలని, సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రభుత్వం కూడా తగు నిర్ణయాలు చేసి ప్రజల యొక్క సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని, వెలుగులు నింపాలని, మీరు కోరుకున్న ప్రతి కోరిక విజయవంతం అవ్వాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం గోపవానిపాలెం డాబాల సెంటర్ శ్రీ విజయ కోదండ రామాలయం నందు గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. కొట్టే మోహన్, మైథిలి ఆధ్వర్యంలో అర్చకుల వేద మంత్రాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, చిన్న గుత్తేదారులకు, చిరు వ్యాపారులకు, యువతకు తీపి పంచింది. వారికి 6,700 కోట్ల పాత బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసింది. వారి ఖాతాలకు ఆ సొమ్ములు చేరుతున్నాయి. దీంతో ఉద్యోగులు, చిన్న గుత్తేదారులు, చిరు వ్యాపారులు, యువత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పండగ వేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, చిన్న గుత్తేదారులకు, చిరు వ్యాపారులకు, యువతకు తీపి పంచింది.
వారికి 6,700 కోట్ల రూపాయల పాత బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ మొత్తాలు 4 పర్యాయాలుగా పెండింగ్లో ఉన్నాయి. ఒక ఇన్స్టాల్మెంట్కు సంబంధించిన నిధులు చెల్లించాలని ప్రభుత్వం భావించింది. కానీ అందుకు అనుగుణంగా బిల్లులు సిద్ధంగా లేవు. కొన్ని బిల్లుల్లో సరెండర్ లీవు మొత్తాలతో పాటు రవాణా, కరువు భత్యం మొత్తాలు కలిపి ఉన్నాయి. దీంతో వీటిని ప్రాసెస్ చేయడం కష్టంగా మారింది. అయినప్పటికీ సంక్రాంతి నాటికి పోలీస్ సిబ్బందికి ఆ మొత్తాలు అందించాలనే ఉద్దేశంతో చెల్లింపులు చేపట్టారు. లబ్ధిదారుల ఖాతాలకు ఆ సొమ్ములు సరిగా చేరాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కేశవ్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. సొమ్ములు చేరిన పలువురు పోలీస్ సిబ్బంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. చిన్న గుత్తేదారులకు 10 లక్షల రూపాయల లోపు ఉన్న బిల్లులన్నీ చెల్లించేశారు. ఇందులో పని ఎప్పుడు జరిగింది అన్న సంబంధం లేకుండా ఆర్థిక శాఖలో బిల్లు ప్రాసెస్ చేసి సిద్ధంగా ఉన్న వాటిలో 10 లక్షల రూపాయల లోపువన్నీ చెల్లింపులు పూర్తయ్యాయి. ప్రతి 2 గంటలకోసారి రిజర్వ్ బ్యాంకు అధికారులను సంప్రదిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎంత మొత్తం ఖాతాలకు చేరిందో తెలుసుకుంటూ ఉన్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేశారు. విజయవాడలో సంక్రాంతి సంబరాలు, వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాలలో ప్రజలు తమ బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాట్లతో సందడి చేస్తున్నారు. ప్రతి ఇంటా ముగ్గులు వేసి లోగిళ్లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. విజయవాడ సాయి మీద కుటుంబ సభ్యులు లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతున్నట్లు ఇళ్ల ముంగిట్లో మహిళలు రంగవల్లులు, గొబ్బెమ్మలను తీర్చిదిద్దారు. ధనుర్మాస అతిథులైన హరిదాసులు తంబుర మీటుతూ, చిడతలు వాయిస్తూ, రామనామ సంకీర్తనలతో వీణుల విందు చేశారు. పంచలోహ పాత్రలో హరిదాసులకు ధన, ధాన్య, వస్తుదానాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సాయి మీద డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ, మేనేజర్ ప్రసన్నకుమారి, సూపర్వైజర్ కవిత, ఫ్యాకల్టీ శిరీష, సాయి మీద విద్యార్థులు పాల్గొన్నారు. ఉయ్యూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి ప్రణీత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉయ్యూరు టౌన్ అధ్యక్షుడు కలాం, ఉయ్యూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ సోలే సురేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు జంపాన కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రణీత్ దంపతుల చేతుల మీదుగా భోగిమంట ప్రారంభించిన గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల పాటలు, పల్లె వాతావరణం ముట్టిపడేలా అందమైన రంగవల్లులతో వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రణీత్ మాట్లాడుతూ, గ్రామీణ పండగ ప్రతి ఇంట్లోనూ ఆనందోత్సాహాలతో జరుపుకునే సంక్రాంతి పండుగే ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన తెలుగు ప్రజల అందరికీ కూడా ఒక సంక్రాంతి పండగ అంటే ఎక్కడెక్కడి నుంచో కూడా మనం సిటీల్లో నుంచి వచ్చి పల్లెలో చేసుకునే పెద్ద పండగ సంక్రాంతి పండగ. అలాంటి పండగని ఈ రోజు మన పల్లెటూరులో చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. మరియు ఇక్కడ విచ్చేసిన మా నాయకులందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. మరియు ఈ పండగని ఇంత వైభోగంగా తెలుగుదనాన్ని గుర్తు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ వార్త ఇంతటితో సమాప్తం. ప్రేక్షకులందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు.